మంచిది. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం, ఈరోజు కీర్తన గ్రంథం 148వ అధ్యాయం చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఇది అంతా కీర్తన భాగం అంటేనే దేవుని స్తుతి ఆరాధన కదా. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి. ఏముందంటే యెహోవాను స్తుతించండి అని, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఎవరంట? ఆకాశవాసులు, ఆకాశంలో నివసించేవారు. ఎవరు ఆకాశంలో నివసించేవారు? ఏమండి, ఆకాశంలో నివసించేవారు ఎవరు? ఇంగ్లీష్ బైబిల్లో ప్రైజ్ ద లార్డ్ ఫ్రమ్ ద హెవెన్స్ అని ఉన్నది. హెవెన్స్ అంటే పరలోకంలో ఉన్నవారులారా అని. ఆకాశం అనేది మనకి ఈ ఆకాశం కాదు, పరమాకాశంలో ఉన్నటువంటి నివాసులారా. పరమాకాశంలో ఉన్నటువంటి నివాసులారా, పరలోకంలో ఉన్న నివాసులారా. పరలోకంలో ఏ నివాసులు ఉంటారు? పరలోకం అంటే, హెవెన్స్ అంటే మీకు చాలాసార్లు నేను చెప్పాను, మన వాళ్ళందరికీ తెలుసు. అదేంటంటే ఈ ఆకాశం కాదు. ఈ ఆకాశం కంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయో మనకి తెలీదు. ఎన్ని కోటాను కోట్ల ఆకాశాలు ఉన్నాయో తెలీదు. ఈ ఒక్క అవకాశం, ఈ ఆకాశం ఈ భూమికి సంబంధించిన ఆకాశం ఇది. ఈ భూగోళ వాసులకి మాత్రమే కనపడే ఆకాశం ఇది. ఇంకా ఈ భూగోళ వాసులే కాకోకుండా మిగిలినటువంటి ఎన్నో గోళాలు ఉన్నాయి. ఎన్నో గోళాలు ఉన్నాయి. ఎన్ని గోళాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని పరమాకాశాలు ఉన్నాయో ఆ లెక్క మానవ జ్ఞానానికి అతీతం అన్నమాట. మానవ జ్ఞానానికి ఊహించలేమన్నమాట అని ఉన్నాయి. మానవ జ్ఞానానికి అంతు పట్టనంత దూరాల్లో ఉన్నాయి. మానవ జ్ఞానానికి అంతు పట్టలేనంత బరువుతో ఉన్నాయి. మానవ జ్ఞానానికి అంతు పట్టలేనంత భయంకరమైన ప్రదేశాల్లో ఉన్నాయి. మనం ఊహకి అందం అన్నమాట. రైట్, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, శాస్త్రవేత్తలకి అంటే మానవ జ్ఞానానికి ఊహించలేనంత దూరాలు, మానవ జ్ఞానానికి అంతు పట్టనటువంటి దూరాలు, గ్రహాలు ఉన్నాయి. ఏమ్మా, ఇది మానవాళికి ఉపయోగించుకోవడానికి ఇచ్చిన ఒక చిన్న గోళం ఇది. మానవాళి నిమిత్తం దేవుడు తయారు చేసిన చిన్న గోళం ఇది. ఆయన ఏ గోళాన్ని ఎవరికి ఇచ్చాడో తెలియదు. ఏ గోళాన్ని, ఈ భూగోళాన్ని దేవుడు మానవ నివాసానికి ఇచ్చాడు. మరి ఇన్ని రకాల గోళాలు, కొన్ని కోటాను కోట్ల గోళాలు ఉన్నాయి కదా. ఆ గోళాల్లో, ఆ విశ్వ ప్రపంచంలో దేవుడు ఏ గోళానికి దేనికి ఇచ్చాడో ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. మన ఇక్కడ పెట్టాడు అంతే. వేరే జీవులు ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు. గ్రహాంతర వాసులు అంటారు, అవి ఉన్నాయో లేదో మనకు తెలియదు. మనం ఊహించుకోవడమే. అక్కడ నుంచి వచ్చారు, ఇక్కడ నుంచి వచ్చారు, వాళ్ళు కనపడ్డారు, వీళ్ళు కనపడ్డారు, ఫ్లయింగ్ సాసర్స్లో వచ్చారు అని అంటారు. అర్థమవుతుందా? ఒకవేళ మనం చంద్రమండలానికి వెళ్ళినట్టే వాళ్ళు కూడా, గ్రహాంతర వాసులు కూడా ఎక్కడన్నా ఏదన్నా జీవం ఉందేమో అని వాళ్ళు కూడా తిరుగుతున్నారేమో. మనకి గాలి, నీరు, వాతావరణం ఉంటే బతుకుతాం. అక్కడ ఏమి లేకుండా బతుకుతున్నాయేమో. అక్కడేం పెట్టాడో దేవుడు, అక్కడే వాయువు పెట్టాడో, అక్కడ తినడానికి ఆహారం ఏం పెట్టాడో. ఇప్పుడు మన గ్రహాలకు వెళ్తున్నాం, అక్కడ మనం అంటే శరీరం ఉంది కనుక కనపడుతున్నాం. వాళ్ళకి శరీరం ఉందో లేదో తెలియదు. అక్కడ ఆత్మలు నివాసం చేస్తుందేమో తెలియదు. ఏ ఆత్మలు ఎక్కడ నివాసం చేస్తున్నాయో తెలియదు. అర్థమవుతుంది మీకు నేను చెప్పింది? ఎవరిని ఎక్కడ పెట్టారో తెలియదు. ఈ భూమి మీద ఉన్న మనుషులే ఎవరెక్కడికి వెళ్తున్నారో తెలియదు. అలాంటిది దేవుడు ఎక్కడ ఎవరిని పెట్టాడో ఎలా తెలుస్తుంది? అంటే మన ఊహకు అతీతమైనవి అన్నమాట ఇవన్నీ. మనం ఒకవేళ ఊహించుదాం అనుకున్నా కానీ మనకు తెలియదు అనమాట. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపమైన దేవుడు. కేవలం మానవులకు మాత్రమే ఈ దేహాన్ని ఇచ్చాడు. మరి వేరే జీవులకి ఏ దేహం ఇచ్చాడో తెలియదు. అవి కనపడతాయో తెలియదు, కనపడవో తెలియదు. ఒకవేళ చీమల్లో ఉన్నాయో, దోమల్లో ఉన్నాయో తెలియదు. ఏ ఆకారంలో ఉన్నారో తెలియదు వాళ్ళు. అర్థమవుతుంది మీకు? దూతల్లోనే చాలా రకాలు ఉన్నాయి. మీకు చాలాసార్లు చెప్పాను మీకు. దూతలో ఆత్మలు కలిగినటువంటివి. ఈ ఆత్మ అనేటువంటిది
సుమారుగా ఒక ఆత్మ మానవ దేహాల నిమిత్తం తయారు చేయబడిన ఆత్మలు, మరొక ఆత్మ దేవుని దూతల కోసం తయారు చేయబడిన ఆత్మలు. దేవదూతలకి ఆకారం ఏముంది? ఆకారం ఏమన్నా ఉందో దేవదూతలకి? దేవదూతలు ఏ ఆకారాలు ఉన్నాయంటే ఆత్మస్వరూపంలో ఉన్నాయి. వాటికి కొన్ని 6 రెక్కలు ఉన్నాయంట. కొన్ని దూతలకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయంట. 6 రెక్కలు. 2 రెక్కలేమో ముఖాన్ని కప్పుకుంటాయంట, 2 రెక్కలేమో కాళ్ళను కప్పుకుంటాయంట, 2 రెక్కలతో ఎగురుతాయంట. 6 రెక్కలు. అది కూడా ఎవరు చెప్పారు అని అంటే దేవుడు చెప్తుంది, కానీ మనకు తెలియదు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే దేవదూతలు ఎన్ని రకాలు ఉన్నాయి మనకు చెప్పవలసిన పని లేదు. కానీ దేవదూతలు ఇన్ని రకాలు ఉన్నాయి అంటే మనకి తెలిసిన ఇన్ని ఉన్నాయి అని మనం అనుకోవటమే. ఇన్ని ఉన్నాయి. ఎందుకంటే కెరూబులు ఉన్నాయి, సెరాపులు ఉన్నాయి. కొన్ని వాటికి 2 రెక్కలే ఉన్నాయి, కొన్ని వాటికి 2 రెక్కలే ఉన్నాయి, కొన్ని వాటికి 4 రెక్కలు ఉన్నాయి, కొన్ని వాటికి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. ఏది ఎన్ని రెక్కలు కలిగి ఉన్నాయో అంటే ఇప్పుడు దేవుడు ఎలా తయారు చేశాడంటే వాటిని దేనికి అవసరమో వాటికి తయారు చేశాడు. ఇప్పుడు వాటికి అవసరాన్ని బట్టి, ఇప్పుడు ఎద్దులు ఉన్నాయనుకోండి, ఎద్దులకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి. ఖడ్గమృగానికి ఒకటే ఉంటుంది. అంటే దేనికి ఏది అవసరమో, ఎలాగైతే దేవుడు వాటిని ఉంచాడో, ఎలా తయారు చేశాడో, అలాగే ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన తయారు చేసుకుంటాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన తయారు చేసుకుంటాడు. కనుక ఎలా ఉన్నాయి అంటే ఆయనకి ఎన్ని ఉన్నాయో ఆయన ఎవరు అడుగుతారు? నాయన ఎన్ని రకాల దేవదూతలు ఉన్నాయి నాయన అని అడిగే నాదుడు ఎవరైనా ఉన్నారా? అడగడానికి మనం ఊహించగలమా? ఒకవేళ ఆయన చూపించాడు అనుకోండి, చూసే కన్ను కూడా లేదు మనకి. గుడ్లు పేలిపోతాయి టక్కనే. నాయన సూర్యుడు ఎలా ఉంటాడో నాకు ఒకసారి చూపించిన ఆయన అన్నాం అనుకో, సరే చూడరా అని అన్నాడు అనుకో, మన గుడ్లు ఏమైపోతాయి? పేలిపోతాయి. అంటే మన కన్ను ఆగదు దానికి, ఆ వెలుతురికి మన కన్ను పనిచేయదు. సౌండ్ ఎంత ఉందని అడిగామనుకోండి, దడేళ్ళు సౌండ్ వస్తేనే సిల్లులు పడిపోతాయి. మరి అలాంటిది ఆయన ఎంత గంభీరమైన వాడో, ఆయన సౌండ్ వినగలమా? ఆయన చూడగలమా? ఆయన వేడిని తట్టుకోగలమా? ఆయన చల్లదనం తట్టుకోగలమా? మనకి చల్లదనం ఏది? ఐస్ గడ్డ కట్టేసింది ఏంటంటే చల్లదనం. ఇంకా అంతకు మించిన చల్లదనం అనుకుంటే లేదు. కానీ అంతకంటే చల్లదనం ఏముందో తెలియదు మనకి. వేడి ఏంటి మనకి ఏం తెలుసు? ఎంత వేడి మనకు తెలుసు? ఎంత వేడి? నీళ్లు కాస్తే నీళ్లు ఆవిరైపోతాయి, అంత వేడి తెలుసు మనకి. బంగారం కరిగిస్తాం, బంగారం కరిగిపోవడానికి ఎంత వేడి కావాలో మనకు తెలుసు, ఎన్ని సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలో. కానీ వజ్రాలను కరిగించేది ఇంతవరకు లేదు. వజ్రం కరగదు, ఆ వేడి మన దగ్గర లేదు. అదనమాట ఎంత ఉష్ణోగ్రత ఉందో మనకు తెలియదు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆకాశవాసులారా అని దావీదు చక్రవర్తి మాట్లాడుతానంటే దాని అర్థం ఏంటంటే, ఆకాశంలో ఎంతమంది అయితే నివాసం చేస్తున్నారని నాకు తెలీదు. ఓ ఆకాశంలో నివసించేటువంటి పరమాకాశాలారా, పరమాకాశంలో ఉండేటువంటి నివాసులారా, మీరు నివాసం ఎలా ఉందో తెలీదు. దేవదూతలు ఇప్పుడు మనకంటే ఇల్లు ఉన్నాయి, ఇంట్లో ఉంటాం, మనం ఇల్లు కట్టుకున్నాం. మన భారతదేశంలో ఇల్లు ఒకలాగా ఉంటాయి, కొండ ప్రాంతాల్లో ఉన్న ఇల్లు ఒకలాగా ఉంటాయి, మైదాన ప్రాంతంలో ఉండే ఇల్లు ఒకలాగా ఉంటాయి, ఏంటి సముద్రాల్లో కట్టుకుని ఇల్లు ఒకలాగా ఉంటాయి, చెట్ల మీద కట్టుకుని ఇల్లు ఒకలాగా ఉంటాయి, అడవిలో కట్టుకుని ఇల్లు ఒకలాగా ఉంటాయి, నదుల మధ్యలో కట్టుకుని ఇల్లు ఒకలాగా ఉంటాయి. అవునే కదా? ఈ భూమి మీద ఇన్ని రకాల ఇళ్ళు ఉన్నాయి. అర్థమైందా? నివాసాలు, ఒక్కొక్క చోట ఒక్కొక్క నివాసం. మరి మనం మనుషులు జీవించడానికి ఎన్ని నివాసాలు ఉంటే ఆత్మల నివాసం చేయడానికి మరి ఎలాంటి నివాసం ఉందో నాకు తెలియదు. ఎవరు ఊహించలేము వాటిని. అంటే మనం అందుకే చెప్తున్నాను, మన ఊహకే అందం. అందుకే దేవుడు చెప్పిన మాటను మనం నమ్మాలి. ఆకాశవాసులారా అని అన్నాడు కదా. కొంతమంది ఉన్నాయంటారు, కొంతమంది లేవంటారు, కొంతమంది ఏంటయ్యి ఫ్లయింగ్ సాసర్స్ ఉంటున్నాయి అంటారు, లేకపోతే గ్రహాంతర వాసులు ఉన్నారు అంటారు, కొంతమంది లేరు అంటారు, నివాసం ఏమీ లేదు, దేవుడే మానవ జాతి తప్ప ఇంకేరే జాతి లేదు అని అంటారు. ఏమీ కాదు, మనకు తెలియదు. అవన్నీ తెలియనట్ల గురించి మనం చర్చ పెట్టుకోవటం అనవసరం అనమాట. కానీ దావీదు చక్రవర్తి ఏమంటాడంటే, ఆయన తెలియకపోయినా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆకాశవాసులారా యెహోవాను
మీరు స్తుతించండి. ఆకాశంలో నివాసం చేసేటువంటి వాళ్ళారా, పరలోకంలో నివాసం చేసేటువంటి వాళ్ళారా. పరలోకంలో నివాసం చేసేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడాను. పరలోకంలో నేను ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చనిపోయిన ఆత్మలు ఉంటాయి కదా, ఆల్రెడీ చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆత్మలు ఉంటాయి. ఇంకా ఈ భూమి మీదకి రాని ఆత్మలు ఉంటాయి. ఆత్మలు సెపరేట్గా నేను అనుకుంటాను. మామూలుగా నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. ఆలోచించినప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే నూతనంగా వచ్చేటువంటి ఆత్మలు అనమాట. సాధారణంగా మన వాళ్ళు ఏం చెప్తారంటే చనిపోయిన వాళ్ళే వెళ్ళిన ఆత్మే మళ్ళీ పుడుతుందని. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒక్కసారి ఈ భూమి మీదకి వచ్చిన ఆత్మ మరలా రెండోసారి దానికి పునర్జన్మ లేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అర్థమవుతుందా? ఎందుకు లేదు అని మనం కొన్ని అంటే ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు, లేకపోతే ఏలియా గారు ఉన్నారు, లేకపోతే హానోకు ఉన్నాడు, లేకపోతే షేతు, హేబేలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ చనిపోయిన మన పితరులు. వాళ్ళందరూ అవునా? చనిపోయిన మన పితరులు వాళ్ళు మళ్ళా ఈ భూమి మీదకి మళ్ళీ ఆత్మగా వస్తానికి అవకాశం లేదు. వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. అలాగే లాజరు విషయంలో దేవుడు ఏం చెప్తాడంటే, మరి ధనవంతుడు లాజరు చనిపోతారు కదా. లాజరు చనిపోయినప్పుడు మరి ధనవంతుడు నరకంలో కాలిపోతూ ఉంటాడు. లాజరేమో అబ్రహాం రొమ్మున ఆనుకునేట్టు కొనిపోబడ్డాడు అని ఉంది. అబ్రహాం రొమ్మున సేద చేస్తున్నాడు అని ఉంది. అంటే పరలోకంలో ఉన్నాడు అనమాట అక్కడ. అలా పరలోకంలో ఉన్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి లాజరు, అబ్రహాము, అలాగే నరకంలో ఉన్న ధనవంతుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఎంత దూరాల్లో ఉన్నాయో మనకు తెలియదు. కానీ వీళ్ళ మాటలు వాళ్ళకైనా పడతాయి, వాళ్ళ మాటలు వీళ్ళకైనా పడతాయి. అంటే ఆత్మలు మాట్లాడుకునే మాటలు ఎంత దూరాలు వినపడతాయో మనకు తెలియదు. ఇప్పుడు నా మాట మైక్ ఉంటేనే కానీ మీ అందరికీ చివరి వరకు వినపడదు, అవునా కదా? కానీ ఆత్మ మాట పాతాళంలో ఉన్న ధనవంతుడు, పరలోకంలో ఉన్న అబ్రహాము ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఏంటిదని అర్థం? ఆత్మలు మాట్లాడుకునే మాట ఇంత దూరం ప్రయాణం చేస్తాయన్నమాట. అంటే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా మాట్లాడుకుంటే వినపడతాయి అన్నమాట. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కమ్యూనికేషన్ అనేటువంటిది ఈ మానవ దేహానికి ఉండేటువంటి స్వరం లిమిట్గా ఉంటుంది. మానవ స్వరం లిమిట్గా ఉంటుంది. అలాగే మన చెవి లిమిట్గా ఉంటుంది. మీరు 10 మంది 10 మాటలు ఆడుతున్నారు అనుకోండి, 10 మంది 10 మాటలు మాట్లాడుతుంటే నాకు 10 మంది మాటలు క్యాచ్ చేస్తుంది చెవి? చేయదు. ఎవరినైనా కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళకే చేస్తుంది. కానీ దేవుడు అలా కాదు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఎంతమంది మాట్లాడినా ఆయన క్లియర్గా అర్థమైపోతుంది. ఈ ప్రపంచంలో ఎంతమంది మాట్లాడినా ఆయన క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఆత్మకు దేవుడు ఆ శక్తిని ఇచ్చాడా? మనం ఊహించలేము. అందుకే ఆకాశవాసులారా, ఆకాశంలో పరమాకాశంలారా, అంటే పరలోకంలో ఉండేటువంటి నివాసులారా, మీరందరూ దేవుడిని స్తుతించండి అని దావీదు చక్రవర్తి మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఆత్మకు లేదా ఈ ఎన్ని రకాల ఆత్మ చెప్పాను? ఒకటి ఈ భూమి మీద కొత్తగా వచ్చే ఆత్మలు. అంటే ఇప్పుడు ఈ రోజున పుడుతున్నారు అనుకోండి, బైబిల్ గ్రంథంలో ఏముంది? నేను నీ వద్దకు వచ్చి నీవు బ్రతుకు అని నీతో చెప్పగా నీవు బ్రతికావు. అంటే ఏంటి? దేవుడు వచ్చి అక్కడ ఏం చేసి అక్కడ ప్రాణం అమ్మ పట్టులో నుంచి వచ్చినప్పుడే ఉంది ప్రాణం. కానీ దేవుడు ఆత్మను ఎప్పుడు ఇచ్చాడనంటే ఆ ఆత్మను అక్కడికే పంపించి నువ్వు బ్రతుకు అని చెప్పిన కాడి నుంచి అది బ్రతికిందనమాట. అంటే అమ్మ ప్రాణమిస్తే దేవుడు ఆత్మను దయచేశాడు. కనుక ఇక్కడ బ్రతుకు అని దేవుడు మనతో చెప్పాడు. నువ్వు బ్రతుకు అని దేవుడు చెప్పాడు కదా. అలా ఆత్మ దేవుని యొక్క మాట ప్రకారంగా ఈ భూమి మీదకే వచ్చింది. అది నూతన ఆత్మ లేకపోతే పాత ఆత్మ? నూతనమైన ఆత్మ. మరి ఆత్మ ఇప్పుడు అప్పటిదాకా ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉన్నాయన్నమాట. అంటే దేవుని దగ్గర ఉంటుంటే ఈ ఆత్మలన్నిటికీ కలిపి ఒక నివాస స్థలం పెట్టాడనమాట. దానికి ఏ గ్రహం ఇచ్చాడో తెలియదు మనకి. దాన్నే పరలోకం అని అన్నారు, పరమాకాశం అని అన్నారు. దానికి ఒక లోకం అన్నమాట. ఈ అన్ని ఆత్మలన్నీ నివాసం చేయడానికి ఒక అవకాశం, ఒక నివాసం అన్నమాట. అలాగే చనిపోయిన ఆత్మలన్నీ ఉండటానికి ఒక నివాసం. దాన్ని పరదైసు అని అన్నారు, ప్యారడైజ్ అని అన్నారు ఇంగ్లీష్లో. పరదైసు అని అన్నారు. అంటే పరదైస్ అంటే ఎవరికది పరదైస్ అంటే ఎవరికి? చనిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన ఆత్మలకి.
ఈ శరీరాన్ని ధరించుకుని ఇప్పుడు అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట. దేనికి దానికి ఎలాగైతే ఎడదీసి పెట్టుకుంటామో దేవుడు కూడా వాటిలన్నిటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక నివాసాన్ని పెట్టాడు. ఒక నివాసాన్ని పెట్టాడు. ఇప్పుడు మానవ నివాసం అంతా కూడా ఈ భూమి. మానవ నివాసం అంతా ఈ భూమి. మానవ నివాసం అంతా మానవులందరూ నివాసం చేయడానికి ఈ భూమి. ఆత్మలన్నీ అంటే నూతనమైన ఆత్మలన్నీ దేవుడు తయారు చేసిన ఆత్మలన్నీ ఉండడానికి ఒక నివాసం, దానికి ఒక గోళం. నేను అనుకోవటం ఈ భూమి మీదకి పంపించడానికి సిద్ధంగా ఉండే ఆత్మలన్నీ ఒక చోట క్యూ అనమాట, లైన్ అనమాట. నువ్వు తర్వాత నువ్వు వెళ్ళి ఇలాగే పంపించేస్తారు. అవునే కదా. అలాగా దేవుడి దగ్గర రికమెండేషన్లు ఏముండవు. అంటే అన్ని ఆర్డర్లు పంపించేస్తారనమాట, ఆర్డర్లు పెడతారనమాట. ఎవరు ఎక్కడ పుట్టాలో, ఎవరికి జన్మించాలో, ఏ తల్లికి ఎవరిని అప్పచెప్పాలో, ఏ బిడ్డని ఏ తల్లికి అప్పచెప్పాలో, ఏ తల్లిదండ్రులకి అప్పచెప్పాలో ఈ ఆత్మలన్నిటినీ దేవుడు సిద్ధం చేసి ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు కనుక ఆయన ఎప్పుడు కూడా ఆ ఆత్మను సిద్ధంగా ఉంచుతాడు. ఎక్కడికి పంపించడానికి? ఈ భూమి మీదకి మానవ రూపంలో జన్మించడానికి. అది మానవ రూపంలోనికి వచ్చినటువంటి జన్మ నిజంగా ఎంత గొప్ప జన్మో మానవ జన్మ. ఎందుకంటే నరులను ఆయన పోలికలో ఆయన స్వరూపమందు చేశాడు కనుక. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట, ఏ గ్రహాంతరవాసికి ఎవరికి కూడా ఆయన పోలిక ఆయన స్వరూపం ఇవ్వలేదంట. అందుకే బైబిల్ గ్రంథంలో నరులకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. మనుషులకి ఒక స్పెషల్ ప్లేస్ అన్నమాట. అది నా పోలిక, నా కుమారుడు. అందుకే ఈ భూగోళాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు కనుక ఆ ఆత్మలన్నీ పంపించడానికే అది. ఇవన్నీ ఎక్కడ నివాసం? అది ఎన్ని ఎక్కడ నివాసం? పరలోకంలో. వాటికి ప్రత్యేకమైన ఒక నివాస స్థలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎవరైతే ఆయన మాటను నమ్ముతారో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా వెళ్ళే ప్లేసు ఒకటి ఉంది. విశ్వాసం ఉంచలేని వాళ్ళందరూ కూడా వెళ్ళే ప్లేసు ఒకటి ఉంది. ఎక్కడికెక్కడ ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. మనకే అంత జ్ఞానం ఉంటే దేవుడు అనంత జ్ఞాని కదా. దేవుడు ఇంకెలా ఫిల్టర్ చేసి పడేస్తాడో తెలియదు. దేవుడు ఏం చేస్తాడో ఎక్కడికక్కడ ఫిల్టర్ చేసి పడేస్తాడు. ఇది ప్లేసెస్ అన్నీ కూడా దేవుని దగ్గర నివాసం చేసేటువంటి ఇవన్నీ. దేనికి దానికే దేవుడు ఏం చేశాడంటే ఏ నివాసానికి ఆ నివాసాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? పరలోకంలో, హెవెన్స్లో ఉన్నాయి. అందుకే దావీదు చక్రవర్తి ఏమని మాట్లాడతానంటే పరమాకాశాలారా, అక్కడ చూడండి ఆ మాట ఉంది, ఆకాశవాసులారా మీరు యెహోవాను స్తుతించండి అని ఉంది. ఆకాశవాసులారా. ఎందుకంటే దావీదు చూశాడా ఆకాశవాసులు ఉన్నారో? కాదు. ఆయనకి అర్థమైంది, దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు, నాయన నీ దగ్గర ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఈ నివాసాలు ఎన్నున్నాయో నాకు తెలియదు. దేవా ఆకాశవాసులారా, ఆకాశం ఉండేటువంటి వారులారా మీరు అందరూ ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించండి. అలాగే ఉన్నత స్థలముల నివాసులారా, ఉన్నతమైన స్థలాల్లో నివసించేటువంటి మరి నివాసులారా మీరు అందరూ దేవుణ్ణి స్తుతించండి అని ఉంది. చూసారా? తర్వాత ఆయన దూతలారా మీరు అందరూ ఆయనను స్తుతించండి. ఇక్కడ ఎన్ని రకాలుగా ఆయన విడగొట్టాడంటే ఆకాశవాసులు అని, ఉన్నత స్థలంలో నివసించేటువంటి వారని, దేవుని యొక్క దూతలని, ఆయన సైన్యములారా అంటే ఇక్కడ దూతలారా అనే మాటలో ఇందాక మీకు దేవుని దూతలు ఎన్ని రకాలు ఉన్నాయో మనకు తెలియదు చెప్పాను కదా. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కెరూబులని, సెరాపులు అని, తర్వాత గాబ్రియల్ అనేది ఒక దూత, మిఖాయేల్ అనేది ఒక దూత, లూసిఫర్ అనేది ఒక దూత. ఇవి పేర్లు అనమాట. అవి పేర్లు అనమాట. ప్రధాన దూతలని బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లలో, అలాగే రాయబారులు అని, తర్వాత ఇంకా బైబిల్ గ్రంథంలో సేవకులు అని, తర్వాత బైబిల్ గ్రంథంలో దూతల సమూహం అని, తర్వాత సేన అని, తర్వాత ఇవన్నీ దురాత్మలని, దీంట్లో దురాత్మలు కూడా ఉన్నాయి. తర్వాత దేవుడు అంట ఈ ఆత్మలన్నింటినీ కూడా దేవుడు పని అప్పచెప్పాడు. అట్లా ఏదైతే దేవుని మాట వినవో, అర్థమవుతుందా? కొన్ని వినవు. అలాంటి వినలేనటువంటి ఆత్మలన్నిటికీ కూడా ఒక శిక్షా స్థలాన్ని పెట్టాడంట. ఏ ప్లేస్ అది?
ఒక శిక్షా స్థలం, పనిష్మెంట్ ఇచ్చే స్థలం అనమాట. ఆ పనిష్మెంట్ ఇచ్చేటువంటి స్థలం పేరే నరకం. అంటే దేవుని యొక్క దూతలకి శిక్ష విధించేటువంటి స్థలం పేరు, మనుషులకి శిక్ష విధించే స్థలం పేరు ఏం పేరు? జైలు. జైలేనా? మనకి ఏదైనా పనిష్మెంట్ అంటే జైల్లో పడేస్తారు. ఇప్పుడు మనిషిని శిక్షించడానికి జైళ్ళు ఉన్నాయి. అవును, అర్థమవుతుందా? మనిషి శిక్ష ఏంటంటే పీకి తీసేస్తే చచ్చిపోయినట్టే, లేకపోతే ప్రాణం పోతే చచ్చిపోయినట్టే. ఇంక అంతకంటే శిక్ష ఇంకేమిటేమీ లేదు. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని గొడ్డలతో పీకి చేసేసిన ఉపయోగం ఏముంది? ప్రాణం పోయిన తర్వాత. అర్థమవుతుందా? ఇది మనుషుల యొక్క శిక్ష. ఇది అంటే ఈ దేహానికి పడే శిక్ష. కానీ ఆత్మకు పడేటువంటి శిక్ష అలాంటిది కాదు. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది ఎల్లవేళలా జీవించి ఉండేది కనుక, దానికి మరణం అనేటువంటిది లేదు కనుక, అది నిత్యము నరకాగ్నిలో కాలేటువంటి శిక్ష అన్నమాట. దాన్ని నిత్యం అలా కాలుతూనే ఉంటుంది. ఈ ఆత్మ ఎవరి ఆత్మ అంటే మానవ ఆత్మ. ఇది మానవ దేహం, నా లోపల మానవ ఆత్మ అనేది ఉంది. మానవ దేహాన్ని ఎవరైనా శిక్షించగలుగుతారు. ఏమండి? ఈ మానవ దేహాన్ని శిక్షించేటువంటి వారికి మీరు భయపడవలసిన పని లేదు. కానీ ఈ మానవ దేహంలో ఉండేటువంటి ఆత్మను శిక్షించేటువంటి వారికి మనం ఏం చేయాలంట? భయపడాలి. దేహమును చంపువారికి మీరు భయపడొద్దు, దేహమును ఆత్మను కూడా నరకములో పడదోయే గల వానికి మీరు భయపడరా అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కనుక ఈ దేవదూతలను శిక్షించేటువంటి స్థలమే, ఈ దేవదూతలు శిక్షించే స్థలమే నరకం అంటే. ఇప్పుడు మన మానవులను శిక్షించే స్థలం నరకం కాదు, మానవ ఆత్మను శిక్షించే స్థలం నరకం. మానవులను శిక్షించడానికి ఇక్కడ మానవ శిక్ష మరణమే శిక్ష, అంతకంటే మిగతా శిక్ష ఏమీ లేదు, అంతకంటే గొప్ప శిక్ష ఏమీ లేదు. కానీ దేవుడిచ్చేటువంటి శిక్ష, మానవ ఆత్మలకు ఇచ్చే శిక్ష అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది అన్నమాట. అందుకోసమే మనం ఎందుకు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే, నీ మానవ దేహంలో గురించి నువ్వు భయపడవలసిన పని లేదు. కానీ మానవ ఆత్మను శిక్షించేటువంటి దేవునికి నువ్వు భయపడాలి కనుక, మానవ ఆత్మను శిక్షించే అధికారము కలిగిన దేవుని మార్గంలో నీవు ఉండాలి. అందుకే ఆ దేవుని నువ్వు స్తుతించాలి, నువ్వు ఆ దేవుణ్ణి ఆరాధించాలి, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆ దేవుని యొక్క మార్గంలో నీవు ఉండాలి. ఆ దేవుడు చెప్పిన మార్గంలో ఈ శరీరంతో ఉండగా మానవ దేహం ఇక్కడే ఉండిపోతుంది, కానీ మానవ ఆత్మ ప్రయాణమై దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేలా వారు మరలా ఆ దేశానికి వెళ్ళడానికి వీలు కలిగి ఉండును అని ఉంది బైబిల్ గ్రంథంలో. కనుక మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ దేశాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే ఆ దేశమే దేవుని దగ్గర ఉండేటువంటి నివాసం అన్నమాట. ఏ నివాసం నుంచి అయితే వచ్చామో ఈ భూమి మీదకి, ఆ నివాసాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ నివాసం నుంచి అయితే వచ్చామో ఆ నివాసాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటేనే కానీ, అంటే గుర్తు పెట్టుకుంటేనే కానీ మరలా మనం తిరిగి అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకే ఎందుకయ్యా మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు అంటే, నీకు మార్గం తెలియనటువంటి నీకు నాకు మార్గం చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆ నివాసం నుంచి వచ్చాడు, పరలోకం నుంచి ఆయన ప్రయాణం చేసుకుంటూ ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద ఉన్న మనల్ని అక్కడికి వెళ్ళాలనుకుంటే ఈయన మార్గం అనమాట. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నా, నేనే మార్గాన్ని. దేవుని నామానికి మహిమ కలుగును కాక. యేసు ప్రభు అని అంటే మాటకే చాలామంది ఏమనుకుంటారంటే, మరి యేసు ప్రభు నిన్న కాక మనం పుట్టాడు అనుకుంటారు. అంటే ఆయన మార్గాన్ని చూపించడానికి ఇక్కడ పుట్టాడని అనుకోవట్లేదు. ఆయన ఒక మార్గాన్ని చూపించడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన సంగతే అర్థం కావట్లేదు చాలామందికి, జనాలకి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అంటే, నీ మానవ దేహంతో ఎందుకు వచ్చాడంటే, ఈ మానవ దేహంతో ఉన్న నీకు ఒక మార్గాన్ని చూపించడానికి ఆయన మానవ దేహంగా రావాల్సి వచ్చింది. ఈ సంగతి తప్పనిసరిగా ఈ లోకానికి అర్థమయ్యే రీతిలో నువ్వు విశ్వాసిగా నువ్వే చెప్పాలి. యేసుప్రభు పుట్టాడు, యేసుప్రభు పుట్టాడు, దేవుడు పుట్టాడు, దేవుడు పుట్టాడు అంటే వాళ్ళకి అర్థమవుతలేదు. దేవుడు పుడతాడంటే అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు పుడతాడు. మనకి అలవాటు ఏంటి అంటే దేవుడు పుడుతున్నాడు అన్న. ఇక్కడ మన భారతదేశంలో ఉన్న మైండ్ సెట్ ఏంటి, మన భారతదేశంలో ఉన్న మైండ్ సెట్ ఏంటి, మన వరల్డ్ వ్యూ ఏంటి, మన మైండ్ సెట్ ఏంటంటే దేవుడు అవతారాలుగా పుడతాడు అనేది హిస్టరీ. ఇక్కడ అవతారాలుగా పుడతాడు అని, అవతారాలు. అందుకనే యేసు ప్రభువును కూడా ఒక అవతారం అని చెప్పారు. అందుకే ఆయన ఏమన్నారంటే నరవతారంగా పుట్టాడు అంటున్నారు.
అంటే దేవుడు రకరకాలైన అవతారాల్లో పుడతాడు. యేసు ప్రభువు కూడా ఒక అవతారంలో పుట్టాడు. అంటే యేసు ప్రభువు కూడా ఒక అవతారమే అని మన భారతదేశ మైండ్తో మనం ఆలోచిస్తున్నాం అనమాట. మన మైండ్తో ఆలోచిస్తే దేవుడు ఈ భూమి మీద అవతారాలతో పుడతాడు, నాన్న రకరకాల అవతారాల్లో పుట్టాడు. అప్పుడేమో ఏ అవతారాలు పుట్టారు? సాధారణంగా దేవుడు ఏ అవతారాల్లో పుట్టారని చెప్తారు చెప్పండి? నంది. అదే దాన్ని ఏ అవతారం అంటారు? దాన్ని కొన్ని అవతారాలు చెప్తారు. మత్స్య అవతారం. మత్స్య అవతారం అంటే చేప, మత్స్య అవతారం. కూర్మావతారం. కూర్మావతారం అంటే తాబేలు అవతారం. అర్థమైందా? వారాహ అవతారము అంటే పంది అవతారం. భైరవ అవతారము అంటే కుక్క అవతారం. అర్థమైందా? విష్ణు అవతారం, బసవ అవతారం. బసవ అవతారం అంటే నంది అనమాట. ఇలాగా 10 అవతారాలు అంటే 10 అవతారాలు ఉన్నాయి అని చెప్తారు. ఎన్ని అవతారాలు ఉన్నాయి? 10 అవతారాలు ఉన్నాయి. ఈ అవతారం కూడా ఒక అవతారం. ఏది? యేసుప్రభు పుట్టింది కూడా ఒక అవతారం. అందుకే మన హైందవ సోదరులు ఏం చేస్తారంటే ఈ అవతారాలతో పాటు యేసుప్రభు బొమ్మ కూడా పెట్టి పూజ చేస్తారు. ఈయన కూడా ఒక అవతారం. కానీ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఇది వరకు రోజుల్లో వాళ్ళని కూడా మీరు కూడా ఒక అవతారం నమ్ముతాను, మీరు కూడా మా భక్తులని కలుపుకునేవాడు. కానీ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు మీరు పెట్టిన మేము తినం, మీ దగ్గరికి మేము రాము, మీతో మేము పెళ్ళిళ్ళు చేసుకోం, మీరు అలాగానే ఇద్దరు సెపరేట్ అయిపోయారని చెప్పి మనల్ని పక్కన పడేశారు. లేకపోతే వాళ్ళు కూడా ఏం చేశారంటే దాన్ని పక్కన తీసుకొచ్చి యేసుప్రభుని కూడా పక్కన పెట్టారు. ఏమైనా అర్థమవుతుందా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక అవతారంలో వస్తాడు అని, అవతారంలో వస్తాడు అని. కనుక దేవుడు ఏ అవతారంలోని రాడు. బైబిల్ గ్రంథంలో ఏ అవతారంలో వస్తాడు అని చెప్పాడు దేవుడు అంటే స్త్రీ సంతానంగా ఈ భూమి మీదకి వస్తాడని ఉంది. ఏ సంతానంగా? స్త్రీ సంతానం. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగు చేసేదను. అంటే స్త్రీ సంతానం అంటే అంటే మనిషి అవతారమనా లేకపోతే జంతువుల అవతారమనా? మనిషి అవతారమనే. స్త్రీ సంతానంగా ఆయన పుడతాడంటే స్త్రీకి జన్మిస్తాడు అని, స్త్రీకి జన్మిస్తాడని. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కొనను, ఆయనకి మీరు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడని అర్థం. కనుక ఈ దేవుడు స్త్రీ సంతానంగా ఈ భూమి మీదకి వస్తాడు అని అన్నాడు తప్ప చేప అవతారంలో వస్తాడని కానీ, లేకపోతే పంది అవతారంలో వస్తాడని కానీ, లేకపోతే జంతువుల అవతారంతో వస్తాడని కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదన్నమాట. కనుక మనకు తెలియక మనం ఈ మన భారతదేశ ఆచారాలు అంటే మన భారతదేశ పురాణాలు మన మైండ్లో ఉండిపోయినాయి. కనుక యేసు ప్రభు కూడా ఒక అవతారమే అని మనం దేవుణ్ణి నమ్ముతుంటాం. యేసు ప్రభు కూడా ఒక అవతారం కాదు. ఆయన ఏంటంటే నేనే సత్యమును, నేనే మార్గమునై ఉన్నాను, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి రాలేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక యేసుక్రీస్తు ప్రభు ఏనన్నా ఇది అన్ని అవతారాల్లో ఒక అవతారం కాదు. ఎన్ని అవతారాలు లేవు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఒకటే అవతారం. ఆ అవతారం ఒకవేళ మత్స్య అవతారంలో వచ్చాడు అనుకోండి, మత్స్య అవతారంలో వస్తే నీతో మాట్లాడడానికి అవకాశం మార్గాన్ని అలా చూపించగలుగుతారు. మత్స్యం ఎక్కడికి వెళ్తుంది? సముద్రాల్లో ఉంటుంది. పంది ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. తాబేలు ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. అంతేనా? నేల మీద ఎక్కడో మొత్తం మీద అవి ఉంటాయి. కనుక అవి ఏవి కూడా మానవులతో మాట్లాడలేవు. మానవులతో మాట్లాడగలవా? అది ఏది కూడా మాట్లాడలేవు. మరి ఎవరు మాట్లాడగలరు అంటే నరుడు మాత్రమే నరునితో మాట్లాడగలడు, మనిషి మాత్రమే మనిషితో మాట్లాడగలడు. అందుకనే ఆయన పేరు మనుష్య కుమారుడు అని ఆయన పేరు. అందుకే ఆయనకి పేరు దేవుని కుమారుడు, దైవ కుమారుడు అని ఆయనకి పేరు. కనుక యేసు ప్రభు అనేటువంటి ఆయన ఈ భూమి మీదకి ఆ శిక్షాస్థలానికి వెళ్లకుండా, నరకం అనే శిక్షాస్థలానికి వెళ్లకుండా మనల్ని ఏ మార్గంలో తీసుకుని వెళ్ళాలని వచ్చాడంటే మార్గం తెలియనటువంటి మనకి ఒక మార్గాన్ని చూపించడానికి యేసు ప్రభు భూమి మీదకే వచ్చాడు. అంటే ఆత్మను శిక్షించే స్థలం నరకం. కనుక ఆ నరకానికి పోకుండా దేవుని మార్గంలోనికి వెళ్ళాలి అంటే దేవుడు చూపించే మార్గంలో మనం అందరం కూడా నడుచుకోవాలి. ఆయన చెప్తున్నాడు, ఆయన దూతలారా మీరు అందరూ ఆయనను స్తుతించండి. ఇవేంటి? దూతలు అన్నమాట. దేవుని దూతలు అన్నమాట. దేవుని దూతల్లో ఇవి కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏం రకాలుగా ఉన్నాయంటే
ఆయనకి పనిచేసే పెట్టేటువంటి రాయబారులుగా ఉన్నాయి, వార్తలను అందించేటువంటి వారిగా ఉన్నాయి, వార్తలు చేరవేసేటువంటి వాటిగా ఉన్నాయి, ఆయన పనిచేసి పెట్టేటువంటి వాటిగా ఉన్నాయి, ఆయన కోసం పోరాడేటువంటి వాటిగా ఉన్నాయి, ఆయన స్తుతించేటువంటి వాటిగా ఉన్నాయి, పాటలు పాడేటువంటి వాటిగా ఉన్నాయి. చాలా రకరకాలుగా మనం వాటిని చూడొచ్చు అనమాట. చూడండి, కొన్ని మీకు రిఫరెన్స్లు చూపిస్తాను. అది బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 20వ వచనం. 103వ అధ్యాయం 20వ వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి అని ఉంది. యెహోవా దూతలారా, ఇవి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా అని ఉంది. అంటే ఆయన దూతలంట ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి బలశూరులు అనమాట. ఆయన వాక్యాన్ని నెరవేర్చేటువంటి బలశూరులు అనమాట. ఆయన మాటకు లోబడి ఆయన మాటను నెరవేర్చేటువంటి వారు. తర్వాత యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం. 38వ అధ్యాయం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాన్ని మూలరాతిని వేసినవాడు ఎవడు? చూడండి, ఇక్కడ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. ఎవరన్నా ఊహిస్తారా ఉదయ నక్షత్రాలు కూడి పాడుతున్నాయని? నక్షత్రాలు పాడతాయా పాటలు? మనుషులు పాడతారా, నక్షత్రాలు పాడతాయా? కానీ మీరు అనుకుంటున్నారు మనుషులే పాడతారని. కానీ మనుషులే కాదంట పాడేది, నక్షత్రాలు కూడా పాడతాయంట, పాటలు పాడతాయంట. అవి దేవునికి వినపడతాయి, నీకు వినపడవలసిన పని లేదు. జంతువులు పాడతాయంట, పశువులు పక్షులు పాడతాయంట, చెట్లు పాడతాయంట. ఇవన్నీ మనకి వినపడాలని రూలేమీ లేదు. చీమలు పాడతాయంట, అర్థమవుతుందా? పురుగులు పాడతాయంట. ఎవరికి పాటలు? దేవునికి పాటలు పాడతాయంట. అవి స్తుతిస్తూ ఉంటాయంట, ఆనంద గంతులు వేస్తూ ఉంటే అవి దేవునికి వినపడతాయంట. ఏమండి, ఇప్పుడు కొన్ని పశువులు పక్షులు ఇవన్నీ ఎంతో తృప్తిగా ఆహారం తింటాయా? ఎవరు వండి పెడుతున్నారు వాటికి? ఎవరు తయారు చేసి పెడుతున్నారు వాటికి? ఉదయ నక్షత్రాలు పాడుతూ ఉంటే దేవదూతలందరూ కూడా జయధ్వనులు చేశారంట. దేవదూతలందరూ. మీకు ఒక విషయం తెలుసా? మనం అందరం దేవుడిని ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉండి సంతోషంగా ఉంటే ఏంటి అంటే, పాటలు పాడుతూ ఉంటే అర్థం ఏంటంటే, పాటలు పాడుతుంటే దేవదూతలు వస్తాయని కాదు. పాటలు ఎప్పుడు పాడతాం? సంతోషంగా ఉన్నప్పుడు. దేవుని కోరిక ఏంటంటే నువ్వు ఎప్పుడు సంతోషంతో పాటలు పాడాలని, ఆనందగానాలు చేయాలని. అలా ఆనందగానం అంటే నీ బాధలన్నీ మర్చిపోయి, నీకు ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా వీటిలన్నిటిని వదిలిపెట్టేసి నువ్వు సంతోషంతో గానం చేసి పాటలు పాడుతుంటేనంట, ఎప్పుడు దుఃఖంలో కూడా, నీకు కష్టం వచ్చినప్పుడు కూడా, సమస్యలో ఉన్నప్పుడు కూడానంట నువ్వు సంతోషంతో, ఇది శ్రమ వచ్చినప్పుడు సంతోషంగా అంటాడేంటి బుర్ర పనిచేది దీనికి అనుకున్నారేమో. దుఃఖం వచ్చినప్పుడు ఎలా పాటలు పాడతాం అంటే, ఆ దుఃఖాన్ని దిగమింగుకొని, దేవా నీవు ఉన్నావు, నాకు చాలు, నీవు ఉన్నావు, నీ చేతిలో నేను ఉన్నాను, నాకు ఏం చేయలేవు అని సంతోషంతో మనం పాటలు పాడుతుంటానంట. మనందరితో పాటుగా దేవదూతలు కూడా దేవుని సన్నిధిలో పాటలు పాడతాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదేంటిరా, ఓ పక్కన ఎంత ప్రమాదం జరుగుతుంటే ఏంటి ఎంత పాటలు పాడుతున్నారేంటి అని అర్థమవుతుందా? అది ఆనందం. ఏడుతో కూర్చున్నాం అనుకోండి, ఏడుతో కూర్చుంటే మనతో పాటు ఏడ్చిపోయి ఎవరు ఉంటారు? నువ్వు ఆనందపడితే నీతో పాటు ఆనందపడే వాళ్ళు ఉంటారు, కానీ నువ్వు ఏడుతో కూర్చుంటే నీతో పాటు ఏడ్చిపోయి ఎవరు? ఏడుపు రాకపోయినా కానీ కన్నీళ్ళు, అయ్యో అమ్మ అలాగమ్మ ఇలాగమ్మ అంటుంటారు. అంతే, మన చుట్టూ చేరతారు. వాళ్ళకి ఏడుపు రాకపోయినా సరే బలవంతంగా ఏడుపు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ యాక్టింగ్లు ఏమి దేవుని దగ్గర పనికిరావు. ఉదయ నక్షత్రాలు అన్నీ కూడా కూడి పాడుతూ ఉంటే దేవదూతలు అందరూ ఏం చేస్తున్నారంట? జయధ్వనులు చేస్తున్నారంట. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నన్ను ఎత్తుకుని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాకాను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని అని ఉంది. యెహెజ్కేలు ఏం చెప్తున్నాడంటే, ఆయన ప్రవక్త కదా, యెహెజ్కేలు ప్రవక్త కదా, ఆత్మ దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళిందంట. అక్కడ యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగా కానీ పెద్ద శబ్దం వినపడుతుందంట. ఎక్కడి నుంచి? ఆయన వెనక నుంచి ఒక పెద్ద శబ్దం వినపడుతుందంట. అవన్నీ ఎవరు పలుకుతున్నారు అలాగా అంటే, దేవదూతల సమూహం
ఆయనకి అలా ఆర్భాటంతో పలుకుతున్నాయంట. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, ఇక్కడ నేను చూడగా సింహాసనం కనపడిందంట. జీవులు ఉన్నాయంట, అక్కడ జీవంతో ఉన్నటువంటి జీవులు ఉన్నాయంట. అక్కడ పెద్దలు ఉన్నారంట. అనేక దూతల స్వరం ఉందంట పరలోక రాజ్యంలో. అంటే నేను అనుకోవటం, మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి పరలోక రాజ్యం చేరుకునే సమయానికి ఇవన్నీ కూడా అంటే ప్రధానులున్నా, దూతలున్నా, జీవులున్నా, పెద్దలున్నా, వీళ్ళందరూ దేవుని దగ్గర అలా ఉంటారనమాట. నిజంగాను మరి అది ఎంత పెద్ద స్టేజ్ ఉంటుందో, అది ఎంత పెద్ద లోకం ఉంటుందో, ఇన్ని కోట్ల మంది. మరి మనం ఇక్కడున్న కొద్ది మందిమే పాడితే ఇంత స్వరం వచ్చింది. మన ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ఉన్నాయి, కొద్ది మందిమే పాడితేనే. కానీ కోట్ల దేవదూతలు స్వరమెత్తి పాడుతూ ఉంటే దేవదూత ఆ పరలోక రాజ్యం ఎంత గంభీరమైపోతుంది, దద్దరిల్లిపోతుందేమో. ఇప్పుడు ఒక హాల్ ఉందనుకోండి, ఒక హాల్లో ఎంత శబ్దం వినగలం మనం? గట్టిగా మన మైక్లో ఉన్న శబ్దం పెట్టామంటే మా చెవులు పనిచేస్తాయా? ఆ మైక్లో ఉన్న శబ్దం పెడితే చెవులు పనిచేయవు. కానీ పరలోక రాజ్యంలో అంత గంభీర స్వరం, అంత గంభీర ధ్వని. ఎక్కడ జీవులు ఉన్నారంట, ప్రధానులు ఉన్నారంట, దూతలు ఉన్నాయంట, ఇంకేమున్నాయి అక్కడ? అనేక దూతల స్వరం వినబడిన వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అని ఉంది. అంటే దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరిచేటువంటివి ఆ పరలోక రాజ్యంలో ఎంత గొప్పగా ఉందో. మనుషులు జీవించే ఈ స్థలమే ఎంత గొప్పగా ఉంటే పరలోక రాజ్యం ఇంకెంత గొప్పగా ఉందో మనం ఊహించవచ్చు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెది. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను, నేను నశించుతిని, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవా నేను కన్నులారా చూచుతిని అనుకుంటుని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది యెషయా గారు ఆయన చూస్తూ ఉన్నాడనమాట. ఆయన చూస్తూ ఉండంగా ఏం కనపడుతున్నాయి అంటే అక్కడ ఆయనకి శరాపులు కనపడుతున్నాయి. ఈ శరాపులకి 6 రెక్కలు ఉన్నాయంట. విన్నారా? 6 రెక్కలు ఉన్నాయంట. వాళ్ళు ఏమని పలుకుతున్నారంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకం అంటే మన లోకమే కాదు, సర్వలోకాలన్నీ ఆయన మహిమతో నిండి ఉన్నాయని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. వారి కంఠస్వరం వలన ఏమైందంటే గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరం అంతా ధూమమయమైపోయిందంట. అదంతా పొగ జూరిపోయిందంట అదంతానే. అలాగైతే అప్పుడు ఈయన ఏమంటాడంటే, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, ఈ అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను నివాసం చేసేటువంటి వాడిని. దేవా, నా అపవిత్రమైన పెదవులను కాల్చున్నా, నా పెదవులకి నిన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే మాట నా పెదవుల గుండా రావడానికి కూడా నా పెదాలకి ఏం లేదు, యోగ్యత లేదు. నా పెదాలకి నీ పేరుని పరిశుద్ధుడు అనేటువంటి మాటని నా నోటితో ఎత్తడానికి కూడా నాకేం లేదు, అర్హత లేదు. మన పెదాలకి కొన్ని పదాలు పలకడానికి అర్హత లేదు. మన పెదాలు అపవిత్రమైన పెదాలు, అపవిత్రమైన మాటలు మాట్లాడేటువంటివి, అపవిత్రమైనటువంటి ఉద్దేశాలు కలిగినటువంటివి.
మన పెదాలు విషసర్పంతో నిండిపోయినట్టుగా ఉన్నాయంట. నోటి నిండా శాపవచనాలు ఉన్నాయంట. మన నోరు దేవునికి అయిష్టమైన మాటలు మాట్లాడిన నోరుగా మారిపోయిందంట. మన పెదాలు. ఆయన అంటాడు, అయ్యా నా పెదాలతో, ఎందుకంటే అక్కడ దేవుని దూతలు కెరూబులు సెరాపులు ఇవన్నీ కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వ సైన్య సమూహం అంతా కూడా ఆయన్ని ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆ గడప కమ్ములు కదిలిపోతున్నాయంట, పునాదులు కదిలిపోతున్నాయంట. అంత గంభీరమైన స్వరం వినపడుతుంటే, అయ్యా నా నోటితో నీ పేరు పలకడానికి కూడా నా పెదాలకి ఏం లేదు, యోగ్యత లేదు నాయన. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను దేవా, నేను ఎక్కడ నివాసం చేస్తానంటే అపవిత్రమైన పెదవులు గల మనుషులతో నేను నివాసం చేస్తున్నాను నాయన అని ఆయన దేవుణ్ణి బతిమలాడుకుంటే 6వ వచనంలో ఉంది చూడండి అక్కడ. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ పడుతుంది. ఇక్కడ బలిపీఠం మీద నుంచి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఒక శరాపులలో ఒక అతను వచ్చాడంట, ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాడంట. ఇది నీ పెదాలకు తగిలింది కనుక నీ పెదాలు కాల్చబడ్డాయి. అంటే ఇప్పుడు నీ పెదాలు కాదు, ఇది బలిపీఠం మీద నుంచి వచ్చినటువంటి నిప్పుతో కాల్చబడిన పెదాలు. బలిపీఠం దగ్గర నుంచి వచ్చిన నిప్పుతో కాల్చబడిన పెదాలు. దేవా నా పెదాలని నువ్వు అలా కాల్చలే, నా నోటిని నువ్వు అలా కాల్చలే. నా నోరు దుర్మార్గం మాటలు మాట్లాడుతూ ఉంటుంది, అన్యాయం మాటలు మాట్లాడుతూ ఉంటుంది, ఎప్పుడు చూసిన నిష్ఠూరం మాటలు మాట్లాడుతూ ఉంటుంది, దేవుడు నాకు ఏం చేశాడో అని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఈ నోరు దరిద్రపు నోరు, నా నోరు. దేవుడు కనుక నీ నోటిని కాలిస్తే, ఆయన బలిపీఠం మీద నుండి ఎగిరి వచ్చినటువంటి ఆ నిప్పు కనుక నిన్ను కాలిస్తే, కాల్చిన అనుభవం కనుక నీ పెదాలకు ఉంటే, నీ పెదాలకి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నీ పెదాలు కాల్చబడిన పెదాలుగా ఉంటాయి. దేవదూతల్లోనంట నీ పెదాలని కాల్చేటువంటి శక్తి కలిగిన దేవదూతలు ఉన్నాయంట, శరాపులు ఉన్నాయంట. ఆ శరాపుల్లో ఒక శరాపుడు ఏం చేశాడంటే బలిపీఠం మీద నుంచి కారుతో, అది కూడా పట్టుకోలేదు కదా, కారుతో ఒక నిప్పును పట్టుకొచ్చాడు. కారు అంటే తెలుసు కదా మీకు, కారుతో ఆ నిప్పుని తీసుకొచ్చి ఆ నిప్పుతో పెదాలను తాకిందంట. అప్పుడు అది చెప్పిందంట, ఇప్పుడు నీ పెదాలకి తగిలింది కనుక నీ పెదాలకి ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనను. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటున్నంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగా పెదాలు కాల్చబడినటువంటి వ్యక్తిగా పెదాలు కాల్చబడినటువంటి మనుషులంగా మనం ఉండగలగాలి. మన నోరు బైబిల్ గ్రంథంలో క్రొవ్వి ఉన్నది అని ఉంది, అది బలిసి ఉన్నది, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుందంట. క్రొవ్వు పట్టిన మాటలు మాట్లాడుతుందంట మన నోరు. అతిశయంతో కూడిన మాటలు మాట్లాడుతుందంట మన నోరు అంట దాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతుందంట. నోటికి ఏం లేదంటే అడ్డు అదుపు లేదంట. ఏం మాట అయినా సరే భయభక్తులు లేకుండా మాట్లాడుతుందంట. అరే నా మాట దేవుడు వింటాడే, నా మాట బయటికి వెళ్ళిపోతుందే, నా మాట అనేక మందికి హానికరంగా ఉంటుంది అనేటువంటి జ్ఞానం లేకోకుండా మన నోరంట, మన పెదాల గుండా వచ్చేటువంటి నోరంట అది గర్వంతో మాట్లాడుతుందంట, అతిశయంతో మాట్లాడుతుందంట. కనుక మన నోటిని, మన పెదాలని ఏం చేయాలంటే కాల్చాలి. దేవా నీ దేవదూతని పంపించి, అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, దేవదూతకి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటి అనంటే మన పెదాలని కాల్చేటువంటి అధికారం కూడా దానికి ఇచ్చాడనమాట. అంటే వెళ్ళి ఏం చేయమని, కాల్చమని శరాపుల్లో ఒకడు వచ్చాడంట. దేవదూతలారా, అలాంటి దేవదూతలారా మీరందరూ ఆయన్ని స్తుతించండి. నీ పెదాలు కాల్చబడిన పెదాలు అయితే
నువ్వు కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా? కనుక దేవుని పిల్లలంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి, ఆయన్ని స్తుతించాలి. మనకి అసలు ఏ భయం ఉందండి? ఏ భయం లేదు. ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇష్టానుసారంగా జీవిస్తాం, దేవుణ్ణి స్తుతిస్తాం. మన స్తుతి దేవుని దగ్గరికి ఎలాగెళ్తుంది? ఈ పెదాలు కాల్చబడకుండా, ఈ పెదాలు దేవునికి ఇష్టంగా లేకుండా, మన నోరు దేవునికి ఇష్టంగా లేకుండా, దేవానికి వందనాలు నాయన అంటే, స్తుతి నాయన అంటే అది ఎక్కడికి వెళ్తుంది? ఒక పక్కనేమో దీవెన వచ్చినవంట, ఒక పక్కనేమో శాప వచ్చును. ఒక పక్కనేమో శాప వచ్చును, ఒక పక్కనేమో దీవెన వచ్చును. ఏమండి? మన నాలుక, మన పెదాలు. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, 3వ అధ్యాయంలో 10వ వచనం. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు ఆయన చెప్తున్నాడు. ఇలా ఉండకూడదు. అక్కడ 9వ వచనం, దీనితో ప్రభువైన తండ్రిని స్తుతింతుము. కనుక మన నోరు ఎందుకు, మన పెదాలు కాల్చబడాలి? మన పెదాలు ఎందుకు కాల్చబడాలి? మన నాలుక ఎందుకు కాల్చబడాలి? బలిపీఠం మీద నుంచి వచ్చేటువంటి అగ్ని మన పెదాలను ఎందుకు కాల్చాలి? ఏమండి? ఎందుకు కాల్చాలి? మొట్టమొదట అపవాది అయినటువంటి సాతానుడు అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఇది నిజమా అని పలికినప్పుడు మొట్టమొదటిగా అవ్వమ్మ ఎవరితో మాట్లాడింది? అపవాదితో మాట్లాడింది. దేవుడితో మాట్లాడినట్టుందా? అపవాదితో మాట్లాడినట్టుందా? నిన్ను పలకరించింది కూడా అదే. అర్థమైందండి? అది మనల్ని హలో బ్రదర్ అంటది, హలో సిస్టర్ అంటది. ఎవరో అపవాది. ఆడు పలకరిస్తుంటాడు. మొట్టమొదటి దానితో మాట్లాడటమే పాపం. రెండవది అపవాదితో మాట్లాడింది. అపవాదితో మాట్లాడేసిన తర్వాత ఆదాము అవ్వలు ఇద్దరు దేవునికి వ్యతిరేకమయ్యారు. వ్యతిరేకమైన తర్వాత దేవుడు ఆదాముని పిలిచాడు. దేవుడు ఎవరిని పిలిచాడు? ఆదాముని పిలిచాడు. ఆదాము ఎక్కడున్నామని పిలిచాడు. అంతేనా? పిలిచింది ఆదాము, అంతేనా? పిలిచాడా? అప్పుడు ఆదాము సమాధానం చెప్పాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే ఆదాము సమాధానం చెప్పాడు. ఏ సమాధానం చెప్పాడు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అన్నాడు. నీ స్వరము నేను విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక నీకు భయపడి నేను దాక్కున్నాను, చెట్ల వాడిలో దాక్కున్నాను అని చెప్తాడు. అంతే కదా సమాధానం? తప్పే ఉంది దాంట్లో? తప్పేమనుందా? తప్పు ఉందా? మాట్లాడతలేదు ఎవరన్నా. ఇలాగ అన్నరా ఆదాము ఎక్కడున్నావు అని ఉంది. ఆదాము అంతేనా? చదవండి సరే. నీవు ఎక్కడున్నావు అని అడిగాడు. అందుకు అతడు నీ తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటేనే అన్నాను. అలాక ఆగండి, భయపడి దాక్కున్నాను అన్నాడు. అంతేనా? మరి ఇప్పుడు భయపడి దాక్కున్నానంటే అది కరెక్టే కదా? కరెక్టేనే కదా ఆన్సరు? ఇప్పుడు ఆదాము ఏమనుకున్నాడంటే నేను ఎక్కడున్నానో దేవుడికి కనపడతలేదు, నేను ఏం చేస్తున్నానో, నేను ఎలాగున్నానో దేవుడికి తెలియలేదు. అందుకని నేనే దేవుడికి చెప్పాలనుకుంటున్నాడు. దేవుడికి ఆదాము ఎక్కడున్నాడో తెలీదా? మరి తెలిసిండి ఎందుకు అడిగాడు ఆయన? తెలిసిండి అడగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అతను తన తప్పుని తన నోటితో ఒప్పుకుంటాడని. ఏమని ఒప్పుకోవాలి? నువ్వు ఎక్కడున్నావు అని ఆదాముని అడిగితే ఆదాము చెప్పవలసిన సమాధానం ఏంటంటే, అయ్యా నీ మాట నేను నీ మాట వినలేకపోయాను, నేను అపవాదిగాడి మాట విన్నాను, అందుకని నీకు దూరం అయిపోయాను నాయన, నీకు దూరంగా ఉన్నాను నాయన, నన్ను క్షమించు బాబు, నీకు దూరంగా ఉన్నాను నాయన, నీకు దూరం అయిపోయాను నాయన. ఇది దేవుడు కోరుకున్న జవాబు. నీ మాట వినలేని స్థితిలో నేను ఉన్నాను నాయన, అది దేవుడు కోరుకున్న సమాధానం. కానీ ఆదాము ఎంత తెలివిగా తిప్పిరిగా సమాధానం అన్నమాట. ఇది దేవుడికి ఏమీ తెలియదు, నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరంగా ఉన్నాను,
నువ్వు అసలు ఆయన పిలిచింది ఎందుకు నువ్వు దిగంబరిగా ఉన్నావనే. అసలు నిన్ను ఎందుకు పిలిచాడు ఆయన? నువ్వు చెట్టు చాటుకు పోయావనే. అర్థమవుతుందా? నిన్ను ఎందుకు పిలిచాడు ఆయన? నువ్వు దూరం అయిపోయావనే. ఆయనే పిలుచుకున్నాడు. కానీ ఈ ఆదాము లోపల ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. మానవులుగా మనం దేవునికి దూరం అయిపోయినప్పుడు మనకి ఆ పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మనకి ఆ పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అయ్యా, నేను నీకు దూరం అయిపోయాను, నీకు దూరంగా ఉన్నాను నాయన, నిన్ను చూడలేని పరిస్థితిలో ఉన్నాను నాయన, నీ మాట వినలేని స్థితిలో ఉన్నాను నాయన, నీతో మాట్లాడడానికి కూడా నాకు యోగ్యత లేదు నాయన, నా పెదాలు అపవిత్రమైన పెదాలు నాయన. ఎందుకంటే నేను ఎవరి మాట విన్నాను? అపవాది మాట విన్నాను. అపవాది మాట విన్నాను, అపవాదితో నేను మాట్లాడాను. అపవాది విన్నానంటే దాని అర్థం ఏంటి? అపవాది నన్ను పలకరించాను, నేను అపవాదిని పలకరించాను, నా పెదలు ఏమైపోయి అపవిత్రమైపోయి. కనుక దేవుడు కోరుకున్నటువంటి జవాబు ఆదాము దగ్గర నుంచి రాలేదు. నీ పెదాలు కాల్చబడితే ఖచ్చితంగా నీవు దేవునికి ఇష్టమైన సమాధానం చెప్తావు, ఇష్టమైన సమాధానం చెప్తావు. కనుక ఆ నాలుక ఎంత ప్రమాదకరమైందో, నాలుక నోరు ఎంత ప్రమాదకరమైందో, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. కొంచెం నిప్పే కానీ విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే, సర్వ ప్రపంచమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. చూసారా? నాలుక అగ్నియే. నాలుక మన అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడదు. కనుక ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన దూతలారా మీరు అందరూ ఆయన్ని స్తుతించండి. తర్వాత ఆయన సైన్యములారా అనే మాట కనపడుతుంది. ఎవరంట? ఆయన సైన్యం. ఏంటి ఆయన సైన్యం? ఎవరు ఆయన సైన్యం? ఏమండి? సైన్యమా? ఆయనకు పెద్ద సైన్యం ఉంది. ఆయనకున్న సైన్యం ఎవరికి లేదు. ఎంత పెద్ద సైన్యం? కోటాను కోట్ల సైన్యం. ఏ సైన్యం? దేవదూతలు, ఇంకా నక్షత్రాలు ఆయన సైన్యం, జంతువులు ఆయన సైన్యం, పశువులు ఆయన సైన్యం, పక్షులు ఆయన సైన్యం, ఆఖరికి దోమలు, ఏగలు, సీమలు కూడాను ఆయన సైన్యం, సూక్ష్మజీవులు కూడా ఆయన సైన్యమే. ఆయన చెప్పిన మాట వింటాయి. ఆయన చెప్తేనే పుడతాయి నిన్ను. ఒరే పలానోడి దగ్గరికి వెళ్ళి డెంగ్యూ దోమతో చెప్తాడు. అర్థమవుతుందా? ఆయన సైన్యం, ఆయన సైన్యం. మకరములారా, వడగండ్లారా అనొకటి కింద. ఇంకా ఆయన సైన్యం, ఆయన సైన్యం. ఆకాశం ఆయన సైన్యం, హిమమ్మ, ఆవిరి ఆయన సైన్యం. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. ఏమండి? ఇదంతా ఆయన సైన్యం. అక్కడ పైన ఏముందంటే సూర్యచంద్రులారా, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించండి. ఇగో 4వ వచనం, పరమాకాశములారా, ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించండి. యెహోవా ఆజ్ఞీయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక, స్తుతించునుగాక. చూడండి, ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమించదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీటిలన్నిటికీ అంట ఆయన ఏం పెట్టాడంట? ఒక కట్టడ పెట్టాడంట, నిత్య స్థాయిలుగా నియమించాడంట. ఒక కట్టడ ఉన్నాయంట, ఆ కట్టడని ఎప్పుడు కూడా అది అతిక్రమించదంట. ఒక నక్షత్రం కానీ, ఒక భూమి కానీ, ఒక చెట్టు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ ఏది కూడా ఆయన మాట జవదాటమంట. దానికి ఒక కట్టడ నియమించాడంట. ఆ కట్టడను అవేవి కూడా అతిక్రమించవంట. ఏంటి కట్టడ? తిరగాలంటే తిరగాలంతే, ఉండాలంటే ఉండాలంతే, నిలబడమంటే నిలబడాలంతే. కట్టడ అట్లన్నిటికీ. ఎవరు చెప్పారు వీటిలన్నిటికీ ఇలా తిరగమని? ఈ భూమికి ఎవరు చెప్పారు? ఈ భూగోళానికి ఎవరు తిప్పుతున్నారు? గుండ్రంగానే ఎవరు తిప్పుతున్నారు? నక్షత్రాలను ఎవరు తిప్పుతున్నారు? సూర్యుడిని ఎవరు తిప్పుతున్నారు? చంద్రుడిని ఎవరు తిప్పుతున్నారు? గ్రహాలను ఎవరు తిప్పుతున్నారు? అత్యంత వేగంతో, ఆ వేగం, ఆ స్పీడ్ను కూడా మనం కనుక్కోలేము. ఎవరు తిప్పుతున్నారు? మనం వెళ్ళే వేగాలు గట్టిగా ఇప్పుడు ఈ రోజున అత్యంత వేగంగా మానవుడు కనిపెట్టిన అత్యంత వేగంగా వెళ్ళే జెట్ విమానం కానీ ఎంత స్పీడ్ నాన్న? 11,000 నిమిషానికి, గంటకి 11,000. ఒక్క నిమిషానికి 11,000 కిలోమీటర్లు స్పీడ్ వెళ్ళే అత్యంత, అంటే ఇంక టాప్ అనమాట, అట్మోస్ట్ టాప్ అనమాట. అంతే, అంతకు మించింది ఏమీ లేదు. కానీ నక్షత్రాలు ఇవన్నీ కూడా కోటాను కోట్ల స్పీడ్తో తిరుగుతూ ఉన్నాయి. ఒక సెకండ్కి కాంతి ప్రయాణం చేసే దూరం
ఒక్క సెకండ్కి సుమారుగా 8,000 కిలోమీటర్లు. సూర్యుని దగ్గర నుంచి ఈ భూమి మీదకి తన సూర్య కిరణం ఈ భూమి మీదకి ప్రయాణం చేసి రావాలంటే ఎన్ని సెకండ్లు పడుతుంది? 8 నిమిషాలు పడుతుంది. అర్థమవుతుంది? అంత దూరం ప్రయాణం కాంతి వేగంతో మనం చూస్తే కాంతి ప్రయాణం ఏమండి, ఈ ప్రయాణాలు మనం లెక్క కట్టలేము. వాటిలన్నిటికీ దేవుడు ఏం చేశాడంటేనంట, కట్టడ నియమించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇవన్నీ దేవుని స్తుతిస్తున్నాయి. భూమి మీద ఉన్న మకరములారా, భూమి మీద ఉన్న అగాధ జలంలో ఉన్న మకరములారా యెహోవాను స్తుతించండి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. ఏంటంట? తుఫాను కూడా ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తుందంట? ఎవరు ఈ తుఫాను ఎవరన్నా ఆపగలరా? ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. వర్షాన్ని ఆపలేము, తుఫాన్ని ఆపలేము, వడగళ్ళు వానను ఆపలేము, ఇదేన్ని ఆపలేము, నీటిని ఆపలేము, ఇదేన్ని ఆపలేము. మన వల్ల కాదు, మన వల్ల కాదు. ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.